ఆపరేషన్ కగార్ అనేది ఎందుకు మొదలు పెట్టారు? వాళ్ళు చర్చలకు కూర్చుందాం అంటున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకెళ్ళట్లేదు? కంపాలంటోడు ఎవడో దిక్కుమాలినోడు ఫోన్ చేస్తే నువ్వు పీస్ ఫైర్ అని చెప్పి వెనుక కూరికిపోయినావు. ఇవాళ పాకిస్తాన్ ఛానల్లో మాకు ఎంటికే కూడా కదలలేదు. ఇక్కడ మాత్రము నరేంద్ర మోడీ దొరికిపోయినాం. నరేంద్ర మోడీ పాకిస్తాన్తో యుద్ధంతో అదే ఇందిరాగాంధీ అటువంటి నాయకురాలిగి ఉంటే పొద్దుగాల నేను ఒక ఎన్ఆర్ఐతో మాట్లాడినా, ఆయన నాతోలా పనిచేస్తాడు. ఆయన నాతో చెప్పుకుంటా మనం చూస్తే నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత పక్కా జాక్సన్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. సో నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? ఈ ఆపరేషన్ కగార్ అనేది ఎందుకు మొదలు పెట్టారు? వాళ్ళు చర్చలకు కూర్చుందాం అంటున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకెళ్ళట్లేదు? ఎందుకు వాళ్ళతో చర్చలు జరపట్లేదు అంటారు? నక్సలైట్లతోని రాజీకి నై, పాకిస్తాన్ తోని తీస్ వరకు సై అని చెప్పి చేసి పాకిస్తాన్ వాడు అకారణంగా ఒక హాలిడే ట్రిప్కు పోయినటువంటి ఒక 25-30 కుటుంబాల పైన విరుచుకపడి నిరాయుధైన వ్యక్తులను కాల్చి చంపిండ్రు. ఆ దేశం పైన మేము పడతాం, పోతాం, యుద్ధం చేస్తాం అన్నోని పంపాలటోడు ఎవడో దిక్కుమాలినోడు ఫోన్ చేస్తే నువ్వు పీస్ ఫైర్ అని చెప్పి వెనుక కూరికిపోయినావు. ఇవాళ పాకిస్తాన్ ఛానల్లో మా ఎయిర్ బేస్కి ఏం కాలేదు, బాధతో వాళ్ళు వీడియోలో చూపెడుతున్నారు. ఎక్కడ ఏం కాలేదు, ఏం ముట్టుకోలేదు, మాకు ఇంటికే కూడా కదలలేదు అని చెప్పేసి పాకిస్తాన్ నువ్వు వాళ్ళతో రాజీ అంటావు. నక్సలైట్ అనేటోడు అమాయకులను చంపేటోళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళ జీవితాలను వదిలేసుకొని వాళ్ళు బ్యాలెట్ ద్వారా కాక బుల్లెట్ ద్వారానే సమాజ నిర్మాణం అని చెప్పేసి దాన్ని వాళ్ళు నమ్ముకొని ఈరోజు వాళ్ళు బరుగు బలహీన వర్గాల పైన దోపిడీ గురవుతున్న వ్యవస్థ పైన వాళ్ళు కొట్టాడుతున్నారు. స్వార్థం కోసం కాదు, వాళ్ళ దారి తప్పు. నేను కరెక్ట్ దారి అంటలేను, దారి తప్పు. కానీ వాళ్ళు దాని అసొంటిది మీ దారి తప్పు అని చర్చల దారి చెప్తే తప్పేంది? ఈ రావి మనం మాట్లాడుకున్నాం రా అంటే తప్పేంది? ఇక నువ్వు బయటోడా, వాడు పాకిస్తాన్ వాడా, కజకిస్తాన్ వాడా, బంగ్లాదేశ్ వాడా, మనోడే కదా, పిలిపించి మాట్లాడితేంది? అయితే ఈ రోజు వాళ్ళతోని ఎందుకంటే ఆడ అంబానీ అదాని బహుళ జాతి కంపెనీలకు అక్కడ ఉన్న సంపదను దోచిపెట్టడానికి అక్కడ వీళ్ళు అడ్డం ఉన్నారు. లోపల అడవులలో వీళ్ళు అడ్డం ఉన్నారు. వాళ్ళు ఖాళీ చేస్తే అవి గుంజుకొని పెద్ద పెద్ద మైనింగ్లు గీనింగ్లు చాలా ఉంటాయి లోపల. అవన్నీ ఎత్తుకపోయి బాజాప్తా అమ్ముకోనికి అని చెప్పేసి ఈ రోజు వాళ్ళ మీద పడ్డరు. కానీ అంత మించి ఏం లేదు. ఈ రోజు వీళ్ళు తలుచుకుంటే అది ఆగిపోయేది. చర్చించుకొని ఇప్పుడు ఇంటి సమస్య, ఇది దేశ సమస్య, ఇంటర్నల్ సమస్య. ఈ ఇష్యూను మనం కూర్చొని వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ చర్చలను ఆహ్వానించి కూర్చొని మాట్లాడితే వాళ్ళు కూడా సెట్ అయిపోతారు కదా. ఇప్పుడు వాళ్ళు అడవులలో బతకాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళకి? సరే, ఇప్పుడు చాలా మంది అంటుంది అదే, ఇప్పుడు ఒక పక్క పాకిస్తాన్ తో మన సైన్యాన్ని రెడీ చేసుకోవాల్సింది పోయి 12,000-20,000 సైన్యాన్ని అక్కడ మోహరించవలసిన అవసరం ఏమున్నది? కగార్ ఆపరేషన్ లో మోహరించవలసిన అవసరం ఏమున్నది? అంటే ఇప్పుడు అత్యంత అవసరం ఏమున్నదని చాలా మంది ఆరోపణ. ఇప్పుడు కొంత మీ ఇంటర్నేషనల్ నేనైతే అన్ని ఛానల్స్ చూస్తా. మన దగ్గర మనకు అందుబాటులో ఉండే కొన్ని పాకిస్తాన్ ఛానల్ అమెరికాలో ఉంటాయి, అక్కడ చూసి చెప్పమని చెప్తా. కొన్ని నేను ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మన దగ్గర జరిగిందంతా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎవరైతే అమెరికాకు ఆమె వాళ్ళ భార్య వైజాగ్, ఆమె ఈ దాడి జరిగే 2 రోజుల ముందు మన ప్రధానమంత్రి చర్చలు కూడా జరిపినట్టు, మేము కొట్టినట్టు చేస్తా, నేను వేసినట్టే వేయి అన్నట్టు పాకిస్తాన్ భారతదేశం మధ్యలో యుద్ధం. కొట్టినట్టు చేస్తా, గోధి మీడియా ఉన్నారు, ఇగో అయిపోయింది, ఇగో రావాల్పిండి మీద పడ్డారు, ఇగో ఇస్లామియా మీద పడ్డారు, ఇగో కరాచీ మీద పడ్డారు, ఇక కూలిపోయినాయి, అక్కడ పడిపోయినాయి. పాత వీడియోలు అనేది చూపెట్టింది కదా, ఉక్రెయిన్ వీడియోలు, ఎక్కడెక్కడ మార్పింగ్లు చేసి మనకు అవన్నీ ఏవి జరగాలి, అన్ని ఫేకే. అంటే అవన్నీ మార్పింగ్ చేసి నేను చెప్తున్నా కదా, ఇవాళ వాళ్ళు బాధాప్త చూపించిన నేను చెప్తున్నా, ఎక్కడ ఏం జరగలేదు. ఇవాళ ఏం చేసినామని చెప్పి సీజ్ ఫైర్ ఎత్తేసాను, ఏం చేసినని చెప్పి నువ్వు మాట్లాడే పరిస్థితి. మరి అంటే అమాయకుల ప్రాణాలు ఎందుకు పోయినాయండి అనవసరంగా? ఇప్పుడు బార్డర్ లో అమ్మా నీకు చాలా జరిగినాయి. పుల్వామా ఘటన జరిగింది. ఒక్కొక్క చరిత్ర మీరు చూస్తే అన్ని కూడా ఈరోజు వీళ్ళ వైఫల్యాలు అనుకోవాలన్నా, వీళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్స్ అనుకోవాలన్నా, హోంమంత్రి ఫెయిలియర్ అనుకోవాలన్నా, డిఫెన్స్ మంత్రి ఫెయిలియర్ అనుకోవాలన్నా,
లేకుంటే ఇవాళ డోవెల్ అన్నట్టు ఆయన అక్కడ దాదాపు 20 ఏళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు. మరి ఆయన మీకు ఏం సలహా ఇచ్చింది? అన్ని చాలా అనుమానాలు, చాలా ప్రశ్నలు ఈరోజు చాలా మంది దగ్గర ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా అది పార్లమెంట్ చర్చలకి సిద్ధం కావాలి అంటే మాకు డౌట్స్ ఉన్నాయి అంటున్నారు కదా, అంటే ఏంటి డౌట్స్ మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అంటున్నారు అంతే. ఒకప్పుడు గోద్రాలు జరిగినాయి, ఈ రోజు వీళ్ళు హింసతోనే అధికారాన్ని నమ్ముకుంటారు. ఇక్కడ మాత్రము నరేంద్ర మోడీ దొరికిపోయినాం. నరేంద్ర మోడీ పాకిస్తాన్తో యుద్ధంతో ఈయన దొంగ అనేది దొరికిపోయాడు, ఈయననే అసలైనోడు అని చెప్పి దొరికిపోయాడు. నేను ఒక వీడియో హిందీలో చేసిన, లోమ్డి పగడిగయ్య అని ఒకటి. సరే, ఇప్పుడు నేను దాని గురించి అడుగుదాం అనుకుంటా. ఆ వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ఆవిడెవరు, వింగ్ కమాండర్ హనుమ ఆచార్య అని. నేను ఆ వీడియో చూసిన. అసలు ఏంటి సార్ ఆ కథ ఏంటి అసలు? అయితే హనుమ ఆచార్య అనే టైం ఆమె లెఫ్టినెంట్ వింగ్ కమాండర్ ఉండే, రిటైర్డ్ అయింది ఆమె. నేను ఒక స్టోరీ మామూలుగానే చేసిన, నా బక్క చేసిన ఫ్యాక్టరీ. ఒక గుంట నక్క కుక్కలు తరుముతుంటే అది ఉరికిపోయి ఈ శాఖలో నీలి రంగు బటన్ నీలోపాలు వేస్తారు బ్లూ, అందులో పడిపోతుంది. పడిపోయినాక కుక్కలు వెళ్ళిపోయినాక ఇది బయటకు వస్తుంది. బయటకు వచ్చి అడవిలో ఉరుకుతారు. ఏనుగు, పులి, సింహాలు అందరు ఉంటారు. దీన్ని చూసి భయపడుతుంది. నువ్వెవరు, నేను చూడని భయం అయిపోయి మేము ఏడ చూడలేదు మేము అని అంటే, నన్ను దేవుడు పంపింది మేము కాపాడనికి అని చెప్పాను. అనగానే అయ్యో అట్లా నేను దేవుడు కాపాడిండా అని సింహము అయితే, అమ్మో ఇదే కొంచెం భయంకరంగానే ఉంది, మనకి జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకైనా మంచిదే, ఇది నాకంటే పవర్ఫుల్గా ఉందని సింహం కూడా అనుకున్నది. అంటే ఇక యూపీఏ బ్యాచ్ అనుకోరాదని అనుకున్నది. ఈ లోపు ఏమైందంటే ఒక దగ్గర గుంటనక్క అని అరుస్తుంది, దీన్ని కూడా కలపాక అరుస్తుంది. అరుపుతోని ఏనుగు గుర్తుపడుతుంది, అమ్మా ఇది దేవుడు పంపించింది కాదు, ఇది గుంటనక్క అని చెప్పేసి తొండంతో నీళ్లు కొట్టగానే దాని రంగు బయటకు వస్తుంది. అట్లా మోడీ దొరికిపోయిండు అని చెప్పి నేను ఒక కథ హిందీలో తయారు చేసి పెట్టిన. అది మిలిటరీ సర్కిల్స్ లా బాగా వైరల్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది వైరల్ అయింది. నాకు ఒక మిత్రుడు ఢిల్లీకి వెళ్ళి నాకు పంపిండు. అయితే వాస్తవాన్ని కూడా ఇక్కడ మన దగ్గర అయినా దొరికిపోయింది. ఇన్ని రోజులు ఏషాలు నడిపేది. నిక్సన్ ప్రధానమంత్రి, మన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ దాగేసి బెదిరించాడు, ఎంతనే బంగ్లాదేశ్ మన పాకిస్తాన్ తప్పుకోవాలి అది ఇది అని. అంటే అవి ఏం మాట్లాడలేదు, కామ్గా ఉన్నది. 48 గంటలలో బంగ్లాదేశ్ ఫామ్ చేసింది, కొట్టి పడేసింది ఎక్కడికక్కడ. బంగ్లాదేశ్ ఒకవేళ బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ కా డేంజర్ అయిపో, దాన్ని ఒక ముక్క చేసి ఈరోజు ఖతం చేసి. అదే ఇందిరాగాంధీ అటువంటి నాయకురాలిగి ఉంటే ఇవాళ నీకు కథ వేరే ఉండేది. ఇవాళ కాంప్రమైజ్, నీకు అమెరికాతో ఏం పని, ట్రంప్కి ఏం పని? ట్రంప్ మూడో వ్యక్తి, మా పంచాయతీలో మూడో మనిషి అవసరం లేదని ప్రతి ప్రధానమంత్రి చెప్పిండు, ఇంక్లూడింగ్ వాజ్పేయి. నరేంద్ర మోడీ అంటాడు, ఆయన ఫోన్ చేయగానే ఆయన పోయి సౌదీకి కూడా పోయి చెప్పుకుంటుండే, ఇప్పుడు నేను ఇద్దరిని భయపెట్టించిన, ఇద్దరిని బెదిరించిన, నేనే యుద్ధం ఆపినా అని చెప్పి ట్రంప్ చెప్పుకుంటారు. ఇలా మొత్తం ఏడబోయినా చెప్పుకుంటారు. ఇలా భారతదేశం ప్రజలను చూస్తే సింపతిగా చూస్తారు. పొద్దుగాల నేను ఒక ఎన్ఆర్ఐతోని మాట్లాడినా, ఆయన నాసాలో పనిచేస్తాడు. ఆయన నాతో చెప్పుకుంటా మనం చూస్తే బాధపడుతున్నాడు, సింపతి వస్తుందంట దేశ ప్రజలను చూస్తే. అయ్యో పాప ఎంత అమాయకులు వీళ్ళని. అక్కడ అన్ని వస్తున్నాయి కదా, అక్కడ అన్ని ఛానల్ వాళ్ళు వస్తాయి కదా మన పరిస్థితి చూస్తే ఇదైన తర్వాత. కాబట్టి ఇవాళ కేంద్రంకి వెళ్ళి మొదలుపెట్టి, అందుకనే ఇవాళ బీజేపీలోకి ఎక్కడ కూడా వాయిస్ లేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా అందరూ కూడా సైలెంట్.